అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఈ చిన్న వచనాన్ని మనం ధ్యానించుకుందాం. చూడండి, ఇక్కడ దేవుడు నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకి భద్రత ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు? నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. ప్రభా, నీ చేతి నీడలో మీరు కప్పి ఉంచకపోతే ఏమవుతుంది ప్రభా అంటే, ఇక్కడ భద్రత ఉంది కాబట్టి ఈ భద్రతలో నుంచి నువ్వు బయట వచ్చేస్తే ఏమవుతుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కోడి పెట్ట ఉంది. తన కోడి పిల్లలను ఆ కోడి ఏం చేస్తుందంటే తన రెక్కలతో రెక్కల కిందకి దోసుకొని భద్రపరుచుకుంటుంది. ఎందుకు? కాకులు కానీ గ్రద్దలు కానీ లేకపోతే కుక్కలు కానీ వచ్చి ఆ పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోకుండా కదా. ఒకవేళ ఆ కోడి ఆ పిల్లను అలాగే వదిలేసింది అనుకోండి, కాకులు కానీ గద్దలు కానీ కుక్కలు కానీ వచ్చి చంపేసి తినేస్తాయి కదా. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నా చేతి నీడలోనే నిన్ను కప్పి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని చేతి నీడలో నుంచి నువ్వు బయట వచ్చినట్లయితే అపవాది నిన్ను నాశనం చేస్తాడు. అపవాది నిన్ను అనేక చోట్ల పడద్రోస్తాడు. అనేక చోట్ల నిన్ను కూల్చేస్తాడు. నాశనం చేయాలనే చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యాన్ని నువ్వు కోల్పోయేలా చేస్తాడు. దేవుని దగ్గరికి రానియకుండా చేస్తాడు. నీకు సమాధానం లేకుండా చేస్తాడు. నెమ్మది లేకుండా చేస్తాడు. అసలు నాకెందుకు ఈ బ్రతుకు అనేలా నేను తయారు చేస్తాడు. అనేక రకాల పాపాలకు నేను ప్రేరేపిస్తాడు. అనేక రకాల పాపాల్లో పడిపోతావు. అనేక రకాల శాపాలు నువ్వు తెచ్చుకుంటావు. దేవుణ్ణి విడిచిపెట్టేసి పూర్తిగా లోకంలో కలిసిపోయి నీ ఇష్టానుసారంగా నీకు నువ్వే నాశనం తెచ్చుకునేలా, నీకు నువ్వే నరకానికి వెళ్ళే స్థితికి నిన్ను తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని చేతి యొక్క నీడలో ఉన్నంతసేపు కూడా నువ్వు చాలా సేఫ్. నీకు రక్షణ ఉంటుంది. ఇన్ కేస్ నువ్వు దేవుని చేతి నీడలోంచి పక్కకు వచ్చావనుకో, నీ బ్రతికింగ్ అంతే. అపవాది నాశనం పట్టించేస్తాడు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నారు ఏమంటే, నా చేతి నీడలో నేను నిన్ను కప్పి ఉన్నాను. కాబట్టి నువ్వు ఇంక దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నా చేతి నీడలో ఉన్నావు. కాబట్టి నీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. నువ్వు నెమ్మదిగా ఉండొచ్చు, సమాధానంగా, సంతోషంగా, ఆనందంగా ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుని యొక్క చేతి క్రింద మనం ఉన్నంతసేపు కూడా, దేవుని చేతి నీడలో ఉన్నంతసేపు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ప్రమాదము లేదు. మనం నెమ్మదిగా ఉండొచ్చు, సమాధానంగా ఉండొచ్చు. ఒకవేళ దేవుని చేతి నీడలో నుంచి మనం బయట వచ్చేస్తే మనం డేంజర్లో ఉన్నామని అర్థం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. నేను ఎక్కడున్నాను? దేవుని చేతి నీడలో ఉన్నానా లేకపోతే బయట వచ్చేసానా అని మిమ్మల్ని మీరే ఒకసారి చెక్ చేసుకోండి, పరీక్షించుకోండి. ఒకవేళ దేవుని చేతి క్రింద నుంచి, దేవుని చేతి నీడలోంచి ఒకవేళ నువ్వు బయట వచ్చేసింటే తిరిగి మరలరా దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్యా నన్ను క్షమించండి, నా చేతి నీడలో నేను నిన్ను కప్పియాలని మీరు చెప్పారు, కానీ నేనే కావాలని మీ చేతి నీడ నుంచి బయట వచ్చేసాను, నన్ను క్షమించండి అయ్యా, మరలా నన్ను కూడా మీ చేతి నీడలో కప్పండి తండ్రి, నన్ను రక్షించండి అని ఆయన పాదాలు పట్టుకో. ఖచ్చితంగా ప్రైజ్ ది లార్డ్. దేవుడే మనకు ఉచితంగా రక్షణ ఇస్తున్నప్పుడు ఆ రక్షణను మనం పొరపాటును కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడే ఆయన చేతి నీడలో మనం కప్పి ఉంచేటప్పుడు ఆయన చేతి క్రింద నుంచి మనం పొరపాటును కూడా బయటకు రాకూడదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఒకవేళ అలా మీరు బయట వచ్చేసింటే ఆయన పాదాలు పట్టుకోండి, క్షమాపణ అడగండి, తిరిగి మరలా ఆయన చేతి నీడలోకి వచ్చేసేయండి. ప్రైజ్ ది లార్డ్. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మరొకసారి నాయన ప్రభా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. మరొక నూతన ఉదయాన్ని మాకు ఇచ్చారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నిజమే నాయన, మీ చేతి నీడలో నన్ను మీరు కప్పి ఉన్నారు. అయినప్పటికీ కూడా నేనే ప్రభు మీ చేతి నీడ క్రింద నుంచి నేను బయట వచ్చేసాను. అందుకే నాకు అనేక శోధనలు ఉన్నాయి, అనేక శ్రమలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక ఇరుకులు ఉన్నాయి. సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఆరోగ్యం కూడా లేదు ప్రభా. అనేక పాపాల్లో పడిపోయానయ్యా, అనేక శాపాలు తెచ్చుకున్నాను తండ్రి, అనేక దోషాలు చేశానయ్యా, నన్ను మన్నించు ప్రభా. అయ్యా, అనేక సార్లు మిమ్మల్ని బాధించానయ్యా, అనేక సార్లు మిమ్మల్ని దుఃఖపరిచాను తండ్రి, నన్ను మన్నించండి తండ్రి. తండ్రి, మీరు చెప్తున్నారు కదా, నా చేతి నీడలో నేను కప్పి ఉన్నానని. ప్రభా, తిరిగి మరలా మీ చేతి నీడలోకి నేను రావడానికి నాకు సహాయం చేయండి అయ్యా. ఎంతసేపు మీ చేతి నీడలోనే ఉన్నాను, కానీ నేనే గర్వం బట్టి బయట వచ్చేసాను. నన్ను మన్నించండి, నన్ను క్షమించండి తండ్రి. మరలా మీ చేతి నీడలోకి నన్ను చేర్చుకోండి అయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా.
కృపనందించండి, దయ చూపెట్టమని. ప్రభా, ఈలాగుని ఎంతమంది ప్రార్థిస్తున్నారు వారందరినీ మీ చేతి నీడలోకి తీసుకోండి. మీ చేతి నీడలో వారిని కప్పి ఉంచమని, వారికి రక్షణ కలిగించమని, దయ చూపెట్టమని. యేసయ్య వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరున అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.